విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఒక సాధువుని ధనవంతుడు భగవంతుని చూపించమని వెంటపడి ప్రాధేయపడ్డాడు. కొండ మీద నివసించే ఆ సాధువు 5 పెద్ద బండరాళ్లని మోసుకుంటూ కొండెక్కి తన వద్దకొస్తే భగవంతుణ్ణి చూపిస్తానని చెప్పాడు. ఓస్ అదెంత పని అంటూ 5 రాళ్లని మోసుకుంటూ ధనవంతుడు కొండ ఎక్కడం ప్రారంభించాడు. కాస్త దూరం ఎక్కగానే ఆయాసం వచ్చింది. రాళ్లు బరువు అనిపించాయి. ఒక రాయిని తీసి వదిలేసి 4 రాళ్లతో మళ్ళీ ఎక్కడం మొదలెట్టాడు. మరి కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆయాసంతో పాటు బరువు కూడా వేసి మరో రాయిని, అలా అన్ని రాళ్లని వదిలేసి ఖాళీ చేతులతో సాధువు ఇంటికొచ్చేశాడు. సరే, ఇక ఇప్పుడు నాకు భగవంతుని చూపించండి అన్నాడా ధనవంతుడు. ఆ తర్వాత సాధువేమన్నాడో కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. పూజ ముందు వేసుకోవడానికి ఒక అందమైన డిజైన్, క్రియేటివ్ డిజైన్ చేసి చూపిస్తానంటున్నారు చైతన్య గారు. అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ చైతన్య గారు. హాయ్ సుజాత. చైతన్య గారు, ఈ రోజు మా సఖులందరి కోసం జనరల్ గా రంగోలీ చేయడం అనేది కామనే, బట్ దాంట్లో కొంచెం క్రియేటివ్ చేస్తానన్నారు కదండి. సో దీనికి ఏమేమి కావాలో చెప్తారా? వైట్ ముగ్గు, మార్బుల్ కలర్స్, రంగోలీ పెన్, ఫన్నెల్, క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్, టీ ఫిల్టర్. ఓకే చైతన్య గారు, మరి మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా, ప్రిపేర్ చేయడం చూపిస్తారా? ఓకే, ఫస్ట్ ఫన్నెల్ తీసుకోవాలి. ఇందులో మనం వైట్ ముగ్గు ఫిల్ చేసుకుంటున్నాం. ఓకే, వైట్ ముగ్గు ఫిల్ చేసుకొని ఫస్ట్ నేను బేసిక్స్ నేర్పిస్తాను. సో మొత్తం ఓపెన్ గా వేస్తే ఇలా పడిపోతుందండి. మీరు ఇందాక టెక్నిక్ ని యూజ్ చేశారు కాబట్టి ఇలా నీట్ గా వచ్చింది. ఇప్పుడు మనం ఫింగర్ యూజ్ చేస్తూ డిజైన్ చేసుకుంటున్నాం. సో డబుల్ లైన్ వేసినట్టుగా కనబడుతుంది. ఇలా మనం చేత్తో తీసుకొని ఇలా డాట్స్ లాగా పెట్టడం ఉంటుంది. ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇదొక డిజైన్. ఓకే, అండ్ ఇంకొకటి ఇలా డాట్ లాగా పెట్టేసి, ఓకే, దీన్ని ఫ్లవర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. షూర్. సెంటర్ మాత్రం హోల్ చేస్తూ రావాలి. మనం రౌండ్ గా సర్కిల్ రింగ్ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం సెంటర్ నుంచి ప్లస్ మార్క్, ఓకే, సెంటర్ ని పాయింట్ చేసుకొని ఒక ప్లస్ లాగా చేశారు. నెక్స్ట్ సైడ్స్, ఎవ్రీ పార్ట్ లో 2 సైడ్స్ మళ్ళీ చేస్తున్నారు. అండ్ మళ్ళీ కొద్దిగా తీసుకొని వావ్, ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ చూపిస్తాను. ఇది కూడా సేమ్ సర్కిల్ లాగానే, కాకపోతే మధ్యలో ఇలా స్పైరల్ డిజైన్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ లైన్, అంటే లైన్ బై లైన్ వెళ్ళినట్టుగా కనిపించడానికి. ఓకే, సెంటర్ నుంచి బయటికి వచ్చాము, ఇప్పుడు బయట నుంచి సెంటర్కి వెళ్తున్నాం. ఓకే, సేమ్ ప్లస్ మార్క్. అండ్ ఇప్పుడు ఈ సెంటర్ని ఇలా సర్కిల్ లాగా. ఓకే, నెక్స్ట్ బోర్డర్ డిజైన్లోని ఇంకొకటి చూద్దాం. మనం ఇలా లైన్ డివైడ్ చేసుకుని స్ట్రైట్ లైన్ లీఫ్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు మనం కలర్స్ యూజ్ చేసి ఇది మొత్తం ఎలా అరేంజ్ చేసుకోవాలో ఒక డిజైన్ చూపిస్తాం. దీన్ని తీసేయచ్చు కదా? దీన్ని తీసేయచ్చండి. ఓకే అండి. ఓకే, మరి ఫ్లవర్ చేస్తానన్నారు కదండి, కలర్స్ ని కూడా యూజ్ చేస్తారా ఇప్పుడు? ఫస్ట్ నేను ఒక అవుట్ లైన్ చేసుకుంటున్నాను. సో మీరు ఏదైతే దేంట్లో అయితే వేయాలనుకుంటున్నారో దానికి అవుట్ లైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పూజ రూమ్ లో ఏదైనా మనం నైవేద్యం అలాంటివి పెట్టాలి అనుకున్నాం, ఇది సెంటర్ ప్లేసింగ్ లో నైవేద్యం పెట్టుకుని మన చుట్టూ డిజైన్ చేస్తున్నాను అనమాట. ఓకే ఓకే ఓకే. సో ఇందాక మనకు ఈ ప్యాడ్ పైన చూపించిన డాట్ డిజైన్ ఉంది కదండి, ఆ డాట్ డిజైన్ ఇది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను కలర్ ఫిల్ చేస్తున్నాను ఆల్టర్నేట్ గా. ఓకే,
అండ్ నెక్స్ట్ ఇంకో కలర్తో. ఓకే, వావ్, మంచి ట్రెడిషనల్ కలర్స్ యూజ్ చేశారు మీరు. రెడ్, గ్రీన్, ఇంకా ఎల్లో కూడా మిక్స్ అయిపోతే ఇంకా బాగుంటుంది. ఇంకా మనం అవుట్లైన్ చేస్తాం కదా. ఓకే, సో ఈ అవుట్లైన్ వేసినటువంటి బార్డర్ వెనకాల కూడా, అంటే బార్డర్ తర్వాత కూడా ఇంకొక లైన్ చేస్తున్నాను నేను. దీనికోసం కూడా మనం ఇంకొక లైన్ అవుట్లైన్ వేస్తున్నాను. రఫ్లీ ఒక లైన్ డ్రా చేసుకున్నా పర్వాలేదు, మనకు కలర్ ఫిల్ అయిపోతుంది కాబట్టి మనకు రఫ్లీ డ్రా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను ఎల్లో యూజ్ చేస్తున్నాను. సో ఇది టీ ఫిల్టర్ అండి. టీ ఫిల్టర్లో చేస్తేనే మనకు ఈవెన్గా వస్తుంది, మనం చేతితో చేస్తే ఎంత నీట్గా రాదనమాట. సో కలర్ని అలా స్ప్రెడ్ చేస్తున్నాను, స్ప్రింకిల్ చేసినట్టుగా చేస్తున్నాను. సో ఇన్ బిట్వీన్ మళ్ళీ వేరే కలర్ వస్తుంది, వేరే కలర్ వేస్తాను. సో చాలా జాగ్రత్తగా దాన్ని జస్ట్ అలా నాక్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది కదండి. నెక్స్ట్ ఇంకో కలర్ యూస్ చేస్తున్నాను నేను. సో మీకు మన ఇంట్రెస్ట్ ని బట్టి మనకి ఎలాంటి కలర్స్ కావాలనుకుంటే అలాంటి కలర్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు దీన్ని? అండ్ ఇందులో వచ్చేసి నేను ఇంతకుముందు మీకు లైన్ చూపించాను ఒకటి. అవునండి, అలా లైన్ అవుట్లైన్ చేసి మనం డిజైన్ చేసుకుందాం. అండ్ ఈ కలర్స్ మీద నేను వేస్తున్నాను ఇప్పుడు. సో వాటిని సెపరేట్ చేస్తూ, అంటే కలర్స్ని సెపరేట్ చేస్తూ నేను లైన్స్ వేస్తున్నాను. ఓకే, ఎవ్రీ చేంజ్ దగ్గర వేస్తున్నారు, కలర్ తేడా దగ్గర. అండ్ ఇప్పుడు మనం అవుట్లైన్ కూడా నేను ఇలా థిక్ లైన్ వేస్తున్నాను. ఓకే, సో మనం ఏదైతే ఎక్కడి వరకు అయితే కలర్ని ఫిల్ చేసుకున్నాం కదండి, ఇందాక అవుట్లైన్ అదంతా వేసుకుని దాన్ని క్రాస్ చేస్తూ మళ్ళీ కంప్లీట్గా లావుగా ఈ లైన్తో ముగ్గుతోనే మళ్ళీ లైన్ వేసుకుంటున్నారు. ఓకే, సో అది కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డిజైన్ చేస్తున్నాను. సో ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేయడం వల్ల ఎంత అందం కనబడుతుంది అంటే ఇందులో. ఇప్పుడు అవుట్లైన్ చేసుకుందాం సుజాత. చాలా 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 బాగుందండి, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇంతకుముందు వైట్ యూజ్ చేసి ఫ్లవర్స్ చేశాను కదా, ఇప్పుడు కలర్స్ యూజ్ చేసి నేను ఫ్లవర్స్ చేస్తున్నా. నేను స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం కర్వ్ చేస్తున్నాను. సేమ్ అలాగే మనం చుట్టూ కంప్లీట్ చేసుకుందాం సుజాత. ఓకేనండి, ఇన్ బిట్వీన్ ఏం చేస్తారు మధ్యలో? ఇన్ బిట్వీన్ మనం ఎలాగో ప్లేట్ అలాంటిది పెట్టాలి అనుకుంటాం కాబట్టి మనం ఫ్లవర్స్ ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకే, నేను బంతి పూలు యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ పూల రెక్కలు తీసి జస్ట్ నార్మల్గా స్ప్రింకిల్ చేయడం. ఇది ఫిల్ చేయడంతో ముగ్గు అయిపోయింది. వావ్, నిజంగా చాలా 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 బాగుందండి. మా సభ్యులందరికీ ఒక మంచి డిజైన్ ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత.